మంత్రి పదవులు ఆశించి భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ పోస్టులపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ విప్ పదవుల్ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు తోడు ఏదో ఒక యాడ్-ఆన్ పోస్ట్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎవరు? వారి ప్రయత్నాలేంటి? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయ్యింది. రాష్ట్రం అవతరించిన 10 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవులతో పాటు కొన్ని కీలక పోస్టులు ఆశించారు. కానీ పదవులు పరిమితం, ఆశావాహులు అధికం. ఇదే సమయంలో సామాజిక, రాజకీయ సమీకరణలు కుదరకపోవడంతో కేబినెట్లో సర్దుబాటు చేయడం సాధ్యం కాలేదు. దీంతో కొందరికి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వడంతో సర్దుకుపోతున్నారు. మరికొందరు మాత్రం మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు పార్టీ అధిష్టానం దగ్గర లాబియింగ్ చేసుకుంటున్నారు. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కేబినెట్ బెర్తలపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతల ప్రయత్నాలు విఫలం కావడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ విప్ పోస్టుల కోసం పైరవీలు చేసుకుంటున్నారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడంతో ప్రభుత్వ విప్ పోస్టును వదులుకున్నారు. ఇక మరో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన 2 విప్ పోస్టుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రేసులో ఉన్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలను కలిసి తన మనసులోని మాటను వారితో పంచుకున్నట్టు సమాచారం. విప్ పదవి అంటే ప్రభుత్వ గొంతుకగా ఉండాలి. ప్రతిపక్షాలను ఎండగట్టడంతో పాటు సర్కార్ విధానాలను సమర్థవంతంగా వినిపించాలి. దీనికోసం మేడిపల్లి సత్యం ముందస్తు ట్రయల్స్ వేస్తున్నారని సమాచారం. కేబినెట్ ర్యాంకు ఉండే ప్రభుత్వ విప్ పదవి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఎమ్మెల్యే విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విప్ పదవి రేసులో ఉన్నారని సమాచారం. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నుంచి గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో శ్రీ గణేష్ కు విప్ పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు శాసన మండలిలోనూ విప్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రేస్లో ఉన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నేతగా మండలిలో అడుగుపెట్టిన వెంకట్ అదే కోటలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో విప్ పోస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇక ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ కూడా ప్రభుత్వ విప్ రేస్లో ఉన్నారని సమాచారం. మంత్రి పదవి ఆశించినా సమీకరణలు కుదరకపోవడంతో ప్రభుత్వ విప్ దక్కితే సర్దిపెట్టుకోవచ్చని భావిస్తున్నారు. ఇక కేబినెట్ బెర్తులు ఆశించి భంగపడిన పలువురు ఎమ్మెల్యేలకు విప్, చీఫ్ విప్ పదవులు ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆఫర్ చేసినా సదరు నేతలు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆశిస్తున్న నేతలకే ఈ పోస్టులు ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇక విప్గా ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.